పరిశుద్ధ గ్రంథములో నుండి మనకందరికీ బాగా పరిచయమైన లేఖన భాగము, దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచునుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చాలు. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగము పరిశుద్ధాత్మదేవుడు మన అందరి వినికిడిలో ప్రభుల వారు ఆశీర్వదించును గాక. ఈ లేఖన భాగాన్ని మీరు చాలాసార్లు చదివి ఉంటారు. స్త్రీలు కానీ పురుషులు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ మీరు చదివి ఉంటారు. తర్వాత అనేక మంది దేవుని దాసులు చెబుతూ ఉంటే కూడా ఈ మాటను మీరు విని ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన లేఖన భాగములో దేవుడైన యెహోవా, దేవుని బిడ్డలారా, దుష్టుడైన అపవాది, వీరి ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణలో ఒక మాటను మనం చదువుకున్నాం. ఆ మాట కూడా దుష్టుడు, ఆ మాట కూడా సైతాను, ఆ మాట కూడా అపవాది పలికాడు. ఎవరితో పలికాడు? దేవుడైన యెహోవాతో పలికాడు. ఇది భూమి మీద జరిగిన విషయం కాదు అమ్మా. ఎక్కడ జరిగిన విషయం అంటే పరలోకములో జరిగిన విషయము. పరలోకములో మాట్లాడుకున్న మాట. ఎక్కడ మాట్లాడుకున్న మాట చెప్పండి, అందరు చెప్పండి. ఎక్కడ మాట్లాడుకున్న మాట? పరలోకములో మాట్లాడుకున్న మాట. అడవుల్లో మాట్లాడుకునే మాటలు ఉంటాయి, మేడల మీద మాట్లాడుకునే మాటలు ఉంటాయి, గృహాలలో, దేవుని బిడ్డల కొట్టాలలో, ఏసీ రూములలో మాట్లాడుకునే మాటలు ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, మరి పరలోకములో అపవాది యోబుతో మాట్లాడిన మాటను మనం చదువుకున్నాం. అపవాది అంటున్నాడు, దేవుడైన యెహోవాతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యోబుకు ఇట పెట్టుకున్న మా అందరి చేతులు, మీ కుడి చేతులు, మీ కుడి చేతులు, మీ కుడి చేతిలో ఎడమ చేతులు పెట్టుకున్నారా? ఓకే. యోబుకు అన్నప్పుడు మీరు చిటికెనేలు పెట్టుకోవాలి. యోబుకేనా? తర్వాత రెండోది యోబు ఇంటి వారికి. ఎవరికంట? యోబెక్క ఇంటి వారికి. యోబెక్క ఇంటి వాళ్ళు ఎవరున్నారు? దేవుని బిడ్డలారా, యోబు యొక్క భార్య ఎవరున్నారు? భార్య. యోబు యొక్క కుమారులు ఉన్నారు, యోబు యొక్క కోడాన్లు ఉన్నారు, యోబు యొక్క కుమార్తెలు ఉన్నారు, యోబు యొక్క అల్లుళ్ళు ఉన్నారు. తర్వాత యోబు యొక్క మనమనులు, మనమరాళ్ళు ఉన్నారు. యోబు ఇంటికి దేవుడు ఏం వేశాడంట? కంచె వేశాడు. అక్కడికే కాదు దేవుని బిడ్డలారా, అతనికి కలిగిన మూడోదిగా, మూడేలిట పెట్టుకోండి దేవుని బిడ్డలారా, మూడోదిగా అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. చూశారండి? ఇప్పుడు దేవుడు యోబుకు కంచె వేశాడు, యోబు ఇంటి వారికి అందరికి కంచె కూడా వేశాడు. మూడోదిగా యోబు కలిగిన సమస్తానికి దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. ఈరోజు మనుషులు ఒక ప్లాట్ కొన్నారనుకోండి, ప్లాట్ కొంటే ఏం చేస్తున్నారు? ముందు కట్టక మునిపి దానికి కంచె వేస్తున్నారు లేదా?
ప్లాటు కంచె వేసుకుంటున్నారే, ఇంటికి కంచె వేసుకుంటున్నారే, పొలానికి కంచె వేసుకుంటున్నారే, మరి దేశానికి కంచె వేస్తున్నారే. ఈ కంచెలే లేకపోతే దేవుని బిడ్డలారా నష్టము కలుగుతుంది. ఇప్పుడు మన దేశానికి ఉన్న కంచె, ఆర్మీ వాళ్ళను కంచె తీయమనండి, ఒక పక్క పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పడతారు, ఒక పక్క చైనా వాళ్ళు వచ్చి పడి మన దేశాన్ని ఏం చేస్తారు, దాసత్వంలోకి పాడు చేసి నాశనము చేసేస్తారు. మన దేశానికి కంచె ఉందే, మరి ప్రతి దానికి కంచె ఉందే ఈ లోకంలో. మరి దేవుడు కూడా ఏబుకైతేమి, ఏబు కలిగిన కుటుంబానికైతేమి, ఏబుకు కలిగిన సమస్తానికి దేవుడు కంచె వేసి, దేవుడు ఏం చేయడం మొదలు పెట్టాడంటే, దీవించి పక్కకుండలేదు ఆయన, దీవించుచునుట చేత, హెచ్చించుచునుట చేత. చప్పర్లు కొట్టి ప్రభును గనపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవునిడల స్త్రీలరా, దేవునిడల పురుషులరా, మీకు నాకు మనకందరికి కూడా ఇట్టి ఆత్మ తీవ్రత లోపల మండుచుండాలి. ఏబు యొక్క చేతి కష్టాన్ని, ఏబు యొక్క వ్యవసాయమును, ఏబు యొక్క ప్రతి పనులను ప్రభు ఏం చేస్తున్నాడంటే దీవించుచుండుట చేత. ఎట్లనంట? దీవించుచుండుట చేత. మొదటిగా నీవు దీవించుచుండబడాలి, నీ భర్త దీవించుచుండబడాలి, నీ పిల్లలు దీవించుచుండబడాలి. నీ కలిగిన ప్రతిది కూడా ఏం కావాలంటే దీవించుచుండబడాలి. అది దేవుని చేత. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి, అక్కడ ఉంది కదా, చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత. ఇది నేను పదే పదే హృదయంలో పెట్టుకొని ప్రభును పాదాలు బట్టి అడుగుతుంటాను. ప్రభువా, ఆ రోజు ఏబు యొక్క చేతి పనిని మీరు దీవించుచునుట చేత అతని యొక్క ఆస్తి, అది పొలముల రీతిలో ఆస్తి ఉన్నా, అది పశువుల రూపములో ఉన్నా, అది గేదెల రూపములో ఉన్నా, అది గొర్రెల రూపములో ఉన్నా, అది ఒంటెల రూపములో ఉన్నా, అది ఏ రీతిలో ఉన్నా కూడా దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే దీవించుచునుట చేత అతని ఆస్తి ఆ దేశములో ఏమైపోయిందంటే బహుగా విస్తరించిందంట. ఏమి విస్తరించిందండి? బహుగా విస్తరించింది. నిన్న సాక్షి పేపర్కు ఒక స్త్రీని పై ఎడ్డు లైన్లో వేశారు. వేసి, దేవుని బిడ్డలారా, ప్రపంచములకెల్లా దేవుని బిడ్డలారా, హేమీలో సంపాదించే వాళ్ళను వెనక పడేసి, దేవుని బిడ్డలారా, అత్యధికంగా సంపాదించిందని ఆమె పోటీ వేసి, ఆమెకు ఆదాయం వేసి, దేవుని బిడ్డలారా పెట్టేశారు. ఈ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఈ వ్యాపారవేత్తలలో కూడా కొట్టేసి పారేసింది, ఆర్థికంగా వెనక్కేసింది. అంత సంపన్నురాలైపోయింది ప్రపంచంలో, అంత వ్యాపారంలో ఎక్కువ సంపాదించింది. ఇంకా ఆమె పేరు పోట మొత్తము ఓ రోజు మీకు చూపిస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆమె పేరు పోట సాక్షి పేపర్కి వస్తే, ఆ రోజు దేవుని బిడ్డలారా ఏబు కాలంలో పేపర్ ఉందో లేదో కానీ తెలపటానికి దేవుడు మాత్రము అన్ని విధాలుగా అతన్ని ఆశీర్వదించి గొప్ప చేసి అతని పేరు తెలిసినట్లు దేవుడు చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కారణం ఏంటని చూస్తే, ఏబు
చేతి పనులను అది వ్యర్థము కాకుండా, ఏబు చేతి పనులు నిష్ఫలం కాకుండా, ఏబు యొక్క అమ్మ తిప్పకాకులే ఈను ఎందుకు తిప్పుతావు కానీ ఈను తల్లి చాలా మంచిది అమ్మ తిప్పకాకులే చెప్తేప్పుడు తిప్పకూడదు బైబిల్. ప్రభుకు ఏమో నువ్వు మళ్ళీ ఏం తీస్తున్నావు, పక్కకు పెట్టేసి అమ్మకి ఇచ్చేసి వద్దులు ఏం తిప్పకుండా మళ్ళీ బైబిల్. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు తిప్పడము ఒకరికొకటి ఇచ్చుకుంటే మైండల్లా పక్కకు అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ మందిరములో అయ్యగారు అసలు లేవనీయుడు కూడా నొయ్యల అయ్యగారు చాలా జాగ్రత్త ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేవాడు నేను కిందికి వస్తే మీ వాళ్ళే ఉంటా, కానీ బలిపీఠం మీద దేవుని ఆత్మతో ఉంటా కాబట్టి మీరు అలా జాగ్రత్త ఉండాలి. సరి చేసేది, గద్దించేది, బుద్ధి చెప్పేది దేవుడు ఇక్కడ నుంచే. అవునంటారు కాదంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని గద్దించాలన్నా, బుద్ధి చెప్పాలన్నా, సరి చేయాలన్నా బలిపీఠం మీదనే. కిందికి వచ్చి మాట్లాడిన మళ్ళీ అందరూ మీరు అలుగుతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఏబు యొక్క చేతి పనిని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. అంటే అతడు కష్టపడే రకము, సోమరి రకం కాదు అతడు. ఏ రకం అది? అవునా కాదా? ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ సోమరి రకములో, ఈ బద్ధకమైన రకములో దేవుని బిడ్డల రకరకాలైన రీతిగా ఉంటారు. అట్లా కాదు దేవుని బిడ్డలారా, కష్టపడాలి. అంత కష్టపడేవాడు ఏబు. అందుకే అతని చేతి పనిని దేవుడు దీవించుచుండ చేత అతని ఆస్తి ఆ దేశంలో ఏమైపోయిందంట? గొప్పదైపోయింది. ఈరోజు మనమందరం కూడా ఫైనాన్షియల్గా, మనమందరం కూడా ఆర్థికంగా ఫలించటానికి దేవా నీవు దీవించుచుండాలి నైనని మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి, కష్టపడాలి, ప్రభు పాదాలు పట్టాలి. దేవుడు కంచె వేయాలి. దేవుడు కంచె వేయకపోతే, దేవుడు కాపుదల వేయకపోతే దుష్టుడు ఏం చేస్తాడంటే దొంగలిస్తాడు, డబ్బును ఎత్తకపోతాడు, నీకున్న బంగారాన్ని ఎత్తకపోతాడు. జాగ్రత్త సుమా. నీకున్న వెండిని ఎత్తుకపోతాడు. జాగ్రత్త సుమా. నీకున్న పొలాలు ఎత్తుకపోతాడు. జాగ్రత్త సుమా. నువ్వు దాచిపెట్టుకున్న ధనాన్ని ఎత్తుకపోతాడు. జాగ్రత్త సుమా. అది బ్యాంకులో పెట్టుకుని ఎత్తుకపోతాడు వాడు. అది నేను బాగా అనుభవపూర్వకముగా ఎరుగుదును. దేవుని కంచె లేకపోతే వాడు ఎత్తుకపోతాడు వచ్చి. ఓసారి దేవుని బిడ్డలారా, అమ్మకు ఆరోగ్యం బాగలేదు. సికింద్రాబాదులో గాంధీ హాస్పిటల్లో ఉంది అమ్మ. అప్పుడు ఒక మగ దయ్యము, ఆడదయ్యం, 2 దయ్యాలు వచ్చాయి. వాటిని జయించడానికి నాకు శక్తి బలం లేదు, తక్కువైపోయింది. అప్పుడు 2 దయ్యాలు వచ్చి, ఒకటి 1000 రూపాయల నోటు, ఒకటి 500 నోటు తీసుకున్నది. ఈ 500 నోటు 1000 రూపాయల నోటు తీసుకోవడం వలన అప్పుడు హాస్పిటల్లో దాదాపుగా 50, 60, 70 వేలు నేను పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. వస్తే మీరు ఆలోచించండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అన్నా మన చర్చికి రాడైనా, అన్నా జీతం వచ్చినప్పుడల్లా సామెలో నా కాడికి పోయి ప్రార్థన చేయించుకుందాం, కానికిద్దామని గుర్తొస్తుందన్న. జీతం వచ్చినప్పుడల్లా నా కాడికి పోయి ప్రార్థన చేయించుకుందాం అనుకుంటాను. వచ్చేలోపు యాదో కూడా పడుతుంది, నేను ఇవ్వలేకపోతున్నా. ఎన్ని ఇరుకులంటే, ఎన్ని ఇబ్బందులంటే, ఎన్ని సమస్యలంటే అన్నీ ఉన్నాయని అంటున్నాడు. పేరే పని అయితే అవుతుందంట ఇవ్వాలని. కానీ దేవుని బిడ్డలారా, దుష్టుడు ఏం చేస్తున్నాడు? లాక్కుంటున్నాడు, దొంగలిస్తున్నాడు. ఇంక ఇరుకులన్నా, ఇబ్బందులన్నా, సమస్యలన్నా ఇంక వద్దుపోన్నవి అంటున్నాడు. చాలామంది రోగాలతో నలిగిపోతుంటారు, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా నలిగిపోతుంటారు. మనం నలగకుండగా ప్రభు వలన ఆశీర్వదింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఏబు యొక్క ఆస్తి ఆ దేశములో బహుగా ఏమైపోయిందంట? విస్తరించింది. అతని ఆస్తి ఆ దేశములో బహుగా విస్తరించింది. లెక్క పెట్టలేనంత విస్తరించింది, లెక్కించలేనంత అతని ఆస్తి విస్తరించింది. మరి మనకున్న ఆస్తులను దుష్టుడు దొంగలించకుండా ఉన్న వాటి కంచె వేసి కాపాడు ప్రభుని ప్రార్థన చేయాలి.
ఎప్పుడు మామకాడికి వచ్చి సైతాన్ ఏం మాట్లాడేదంట, నువ్వు ధనవంతుడవులే, నువ్వు ఆస్తిపరుడవులే అంటున్నదంట. మామ ఉండేదేమో శ్యామకాలువ గట్టున. దేవుని బిడ్డలారా, ఎప్పుడు అది వచ్చేది ఎందుకనేదంటే ఆ పైన ప్లాట్లు ఉండేటివి, 3-4 ప్లాట్లు ఉండేటివి. ఏనైనా అది ఒక్కొక్కటి అమ్ముకుంటే చాలా లక్షలు వస్తాయి. అది ఏం చేసింది సైతాన్, ఇంకా దేవుని బిడ్డలారా, ఈ భూమి ఉంది కదా, నువ్వు ఆస్తిపరులే, నువ్వు ధనవంతులే అంటున్నదంటే ఎందుకబ్బా అని ఆలోచన చేసి, అంటే ఆ ప్లాట్లు, నీకు ఆ ప్లాట్లు ఉన్నాయి కదండి, అవి రాను మామ నిలబెట్టుకోలేక ప్లాట్లు ఏం చేసినాడు, అమ్ముకున్నాడు. ఈరోజు ఆ ప్లాట్లు ఉంటే ఆ ప్లాట్లన్నీ రోజు నిలబెట్టుకునేటే కన్నా దేవుని బిడ్డలారా, మరొక బిడ్డకు 10 లక్షలు వచ్చు, పాస్టమ్మకు కూడా 10 లక్షలు వచ్చు. మనం కూడా బాగా చర్చి కట్టుకుందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు దేనే నమ్ముకోండి, కాందమక్క, రత్నమక్క, మీరు దేనే నమ్ముకోండి, భూమిని మాత్రం అమ్మకండి. దేనైనా అమ్ముకోండి, భూమిని మాత్రం అమ్మకండి. బైబిల్లో ఒక మాట రాయబడింది, మీకు తెలుసు, తరం వెంబడి తరము గతించి పోవచ్చున్నది, భూమి ఒకటి ఎల్లప్పుడూ నిలిచేది. నీకు 10 తులాల బంగారం ఉంది, అమ్ముకో, అది తుప్పుబడిపోతే తరుగు వచ్చేస్తుంది. దాని గురించి నువ్వు చింత చేయక. కానీ ఒకటే, ఒకరోజు నేను చాలా కురింగిపోతున్నాను. ఏది ప్రభువా, మందిరం కట్టలేకపోతే అసలు ఏంది నా పరిస్థితి అని, అది కూడా కట్టనప్పుడు కురింగిపోతున్నావు. ప్రభు అన్నాడు, నీకు తరిగిపోయింది ఇచ్చానుగా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. ఏంది తరిగిపోయింది ఇచ్చినావు ప్రభువా? బంగారం తరగొస్తుందని అయినా తరగంది ఇచ్చినా అన్నాడు. ఒకసారి వాక్యం చూడని చెప్పినాడు. అప్పుడు వాక్యం ఆ మాటనే ప్రసంగి 1:4 తరం వెంబడి తరము గతించి పోవచ్చున్నది, భూమి ఒకటి ఎల్లప్పుడూ నిలిచేది. అందుకే కాలేబు కుమార్తె జ్ఞానవంతురాలు. ఏమండి, ఎవరు కుమార్తె? కాలేబు కుమార్తె జ్ఞానవంతురాలు. నైనా నాకు ఎట్టు నీళ్లు వారి పొలాన్ని ఇవ్వలేదు కదా, కొంచెం నీళ్ళు ఇస్తే పారితే ఇచ్చి నాకు సరిపోతున్నాయి అని అడిగింది. అంత బంగారమి, నాకు ఇంత ధనమి నాయనని ఏం అడగలే. ఓ రోజు సూన్ వచ్చి ఎసరాదని ఏమంటుంది, ఇది నాకు ఇవ్వాలి నాయనని చెప్పేసింది. ఈ భాగం అంతా నాకు ఇచ్చేసి ఇంకంతే. ఎన్నో తరగతులు అడిగింది? 1వ తరగతిలో అంత తెలివితో అడిగింది. చూడండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాలేబు కుమార్తె ఎంత జ్ఞానవంతురాలండి, అవునా కాదా? ఎంత అప్పట్లో వాళ్ళకున్న తెలివి నిజంగా ఈరోజు మనకు లేదేమో అని నేను అనుకుంటాను. నైనా ఫస్ట్ ఏ పొలం ఇచ్చినాడంట తండ్రి? నీళ్ళు వారందిచ్చినాడు. మెరక పొలం అంటే 50 కొర్రలో వేసుకొని బతుకమ్మ అంటే మన భాషలు ఇక్కడ కొర్రలే కదా, నీళ్ళు వారే ఉంటే. అంటే నాయనా ఆ పొలం ఇచ్చిన నేను బతకలేను నాయనా, కొంచెం నీళ్ళు వారేది కూడా నీకుంది, కొంచెం ఇస్తావా నాకు అడిగింది. తీసుకుపోమాదని ఇచ్చేసిన. ప్రభుకు మహిమ కలుగును గాక. చపర్లకు ప్రభును కనపడదాం. మరి స్టెలా ఏమడుగుతుందో సంసోనను స్తోత్రం. హల్లెలూయా. ఏనా కాంతమ్మక్క, స్టెలా ఏమడుగుతుందో సంసోనం ఇదే అడుగుతుంది అనుకుంటున్నా. అది నీళ్ళు అది ఇవ్వాలి నాయన నాకు. భరత్కి అది కట్టవతలు ఇచ్చుకో, నాకు మాత్రం ఈయన్నే కేసుకి 4 దాటితేనే ఉంది కదా, ఇది నాయన అంటది. ప్రభు అక్క కూడా ఓటేస్తుంది. ప్రభుకు మహిమ కలుగుడు గాక. హల్లెలూయా. ఇస్తాడు ఆ రోజు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అది దాన్ని నిలబెట్టుకోండి దేవుని బిడ్డలారా. మొన్న రత్న మొక్కలు ఇండ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ పట్టణంలో నలుదిక్కుల దేవుడు విస్తరించాడన్న ఈ మాటను తీసుకొని నేను అక్కడ చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉన్న దానిలో నిలబెట్టుకుంటే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. ఆ రోజు ఏబెకు ఆస్తి ఆ దేశంలో ఏమైపోయిందంటే విస్తరించిందంట. అక్కడ ఇక్కడ అటు ఇటు విస్తరించినట్లుగా దేవుని బిడ్డలారా దేవుడు విస్తరింపజేస్తాడు. రాజు ఆడున్నాడు కనపల్లె, ఇండ్లు కట్టలేకపోయినా ఉన్నేటివి నిలబెట్టుకున్నాయనని చెప్పేసినాక, ఇండ్లు కట్టకలేకపోయినా ఉన్నేటివి నిలబెట్టుకో చాలు. ఇండ్లు 70 ఏళ్ళే, ఎన్నేళ్ళు అవతల అన్ని పక్కలు రాలిపోతుంటుంది. నువ్వు కొన్నేవనుకో ఇది అయిపోయాయి. ఇంకా అది నిలబెట్టుకరని చెప్పాలి పుట్టితోలకు, సంతానానికి ఇది ఒక్కటి నిలబెట్టుకుని నువ్వు బతుకుతావురా అని చెప్పాలి. అంతే. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ విధంగా తన యొక్క ఆస్తి విస్తరించింది. కారణం ఏంటంటే దేవుని యొక్క చేతి పనిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక.
ఇప్పుడు దేవుని కంచె ఉన్నందుకు ఆశీర్వాదం ఇలాంటిది. ఏమండి, దేవుని కంచె ఏమేమో చెప్పండి. ఎవరి కంచె ఉన్నందుకు? దేవుని కంచె ఉన్నందుకు ఇలాంటి ఆశ. దేవుడు కంచె తీసేసాడు అనుకోండి, ఏమైపోతుంది అంటే ఇంతవరకు మనం చదువుకున్నాం చూడండి. 80 కీర్తన చదివిన కదా నేను, ఎలియాజర్ చూడు. 80 కీర్తనలో ఈ విధంగా ఉంది. ఆ పై వచనాల్లో 12, 13 ఒకసారి చదవండి. త్రోవను దారిన నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెక్కలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగు దేవా, ఆకాశముల నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. దేవుని బిడ్డలారా, అక్కడ కంచె వేసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ కంచెను దేవుడు ఏం చేశాడు? తెంచివేశాడు. ఇక్కడ కంచెను వేశాడు, ఇక్కడ కంచెను. 2 విషయాలు మీరు ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. కంచెను దేవుడు ఏబు కుటుంబానికి, ఏబు కలిగిన వాటన్నిటికీ దేవుడు ఏం వేశాడు? కంచెను వేశాడు. ఆ కంచెని వేసి అతని చేతి పనిని దేవుడు దీవించుట చేత అతని ఆస్తి దేశం ఏమైపోయిందంటే బహుగా విస్తరించింది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ కంచెను దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. కంచెను ఏం చేశాడు? తీసివేశాడు. మీరు ఆలోచించేయండి. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసేటివి. ఏమ్మా, దేవుడు ఇక్కడ ఎవరికి కంచెలను తీసివేశాడంటే ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి దేవుడు కంచెను తీసివేశాడు. అవునంటారా కాదంటారా? ఎన్నా అవునని చెప్పండి. ఓకే, అందరు చెప్పండి అమ్మా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఓకే. దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలీల ప్రజలు ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించారో, ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే దేవుణ్ణి అలక్ష్యం చేశారో, ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఆయనను తునీకరించి ఆయన ఎదుట అపవిత్రులయ్యారో, ఆయన ఎదుట దేవుని బిడ్డలారా దోషులయ్యారో, దేవుడు ఏం చేశాడంటే కంచెలను తీసివేశాడు. తీసివేసినప్పుడు దేవుని బిడ్డలారా వారికి చాలా నష్టం కలిగింది. ఎంత నష్టం కలిగిందంటే వాళ్లకు దేవుని బిడ్డలారా వాళ్ళ యొక్క దేవుని బిడ్డలారా భార్యలు, వాళ్ళ యొక్క కుమారులు, కుమార్తెలు వారు సైతం ఏమైపోయినారంటే చెర పట్టబడ్డారు. ఏం పట్టబడ్డారు? చెర పట్టబడిపోయారు. అంత మాత్రమే కాదు, వారి సొమ్మును కూడా దోచుకొని వెళ్ళిపోయారు. వారికున్న గేదెలు, ఒంటెలు, పశువులన్నీ కూడా ఎత్తుకొని పోయారు. ఇది ఎంత బాధకరం అంటారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కంచె ఉంటే అది అంతకంతకు అభివృద్ధి అవుతుంది. కంచె లేకపోతే దేవుని బిడ్డలారా దాన్ని ఏమవుతుందంటే ఇంకా పాడు చేస్తారు. కనుక మీరు బాగా ఆలోచించండి. నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ కలిగిన దానికి కంచె ఉందా లేదా అనేది ఇక ఆఖరి ఆదివారం దినాన. ఇప్పుడు కంచె ఉంటే దేవుని బిడ్డలారా అభివృద్ధి, కంచె లేకపోతే నష్టం. కంచె లేకపోతే ఏమవుతుందంట? నష్టం జరుగుతుంది. ఎన్ని నష్టాలు జరుగుతాయో అక్కడ రాయబడింది. త్రోవ నడుచు వారందరూ దాన్ని ఏం చేస్తానంట? తెంచివేయినట్లు దాని చుట్టూన్న కంచెలను నీవేళ పాడు చేసేటివి. కనికరము లేదు, దయా దాక్షిణ్యత లేదు. దేవుని కంచె పోయిన వెంటనే శత్రువులు దాన్ని నాశనం చేసి పాడు చేసి దేవుని బిడ్డలారా ఇక నిర్మూలన చేస్తున్నారు.
అయితే ఈరోజు నిన్ను, నన్ను, మనలను ఏదైతే మరి పాడు చేస్తుందో, ఏది నిర్మూలన చేస్తుందో, ఏది నెమ్మది లేకుండా చేస్తుందో, ఏది సమాధానం లేకుండా చేస్తుందో, ఏది ఆరోగ్యం లేకుండా చేస్తుందో, ఏది ఆర్థికంగా ఆత్మీయంగా ఫలింపకుండా చేస్తుందో, దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలంటే మేలుకొని కన్నీళ్ళు కార్చాలి. ప్రభువా, నాకు, నా భర్తకు, నా పిల్లలకు నువ్వు కంచె వేయాలి. దేవుని కంచె లేకపోతే పిల్లలు నిష్ఫలులైపోతారు. దేవుని కంచె లేకపోతే ఆదాయమంతా వాడు దోచుకొని వెళ్ళిపోతాడు. దేవుని కంచె లేకపోతే కుటుంబంలో అసమాధానం, అశాంతి ఏర్పడుతుంది. దేవుని కంచె లేకపోతే జీవితంలో దేవుని బిడ్డలారా ఏమైపోతుందంటే చాలా 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 కలవరాలైన పరిస్థితులు ఏర్పడతాయి. గనుక దేవుని కంచె ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు కంచె వేయినట్లుగా యోబు వలె మనం ఏం చేయాలంటే దేవుని యందలి భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. యోబు వలె యథార్థవంతులమై ఉండాలి. యోబు వలె పాపాన్ని విసర్జించు వాళ్ళమై ఉండాలి. యోబు వలె నిర్దోషులుగా మనం బతకాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. నా మట్టుకైతే నేను విశ్వసించేది ఏంటంటే దేవుని బిడ్డలారా, మనము నిర్దోషిగా బతికినంత కాలము దేవుడు మనకు తోడై ఉంటాడు. ఈ మాట మరి చెవులకు వినబడిందా లేదా? మరి ఏమండి, మనము నిర్దోషిగా బతికినంత కాలము మనకు ఎవరు తోడై ఉంటారంటే దేవుడు తోడై ఉంటాడు. మనము పవిత్రులుగా బతికినంత కాలము ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం యథార్థవంతులుగా జీవించినంత కాలము ప్రభువు ఏ మేలు చేయక మానుడు ఆయన. ప్రభుకు మహిమ కలుగునుగాక. చపలు కొట్టి ప్రభును గణపడదాం. మొన్న సత్యరాజమామ ఏం చేసిన అంటే కర్నూలుకి హాస్పిటల్కి వెళ్ళినాడు. సత్యరాజమామ, ఆశీర్వాదమ్మక్క ఇద్దరు వెళ్ళినారు. ఇంట్లో బాగా ఇబ్బంది పాపం. ఇద్దరికి వచ్చేసి దాదాపు 10,000 8,000 అయితే ట్యాబ్లెట్లకే అవుతుంది. పాపం జీతం వచ్చినే దేవుని బిడ్డలారా ఇంకా ఇంట్లోనన్నా ప్రార్థన చేయించుకొని ఇస్తాడు, లేదా మందిరానికి వచ్చేసాడు, ఆడనన్నా ఇదన్నా చేస్తాడు. ఏం చేసినాడంటే బాగా ఇరుకుని ఇబ్బందిని బట్టి 3 నెలలు నిలబెట్టాడు. 10వ భాగాన్ని 3 నెలలు నిలబెట్టాడు. ఇద్దరు ఆటోలో వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ జైలు 5,000 కట్ట పక్కన దొంగడు కూర్చొని ఏం చేసినట్టే దొంగలించినాడు. ప్రభువా, నాది తప్పైంది నాయన అని ఇంక ఇంటికి పిలిపించుకొని చక్కగా చికెన్ అన్నం వండి నాకు పాశ్రమకు అన్నం పెట్టి మళ్ళీ 3 నెలలు ఒకటేసారి ఇచ్చేసాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. నిన్న చింతలపల్లి పోయేస్తున్నాను చెప్తున్నాడు. అయ్యా చూడయ్యా, ఆ సైతాన్ని ఎంత పని చేసిందయ్యా. 5,000 అసలు ఎట్టగొట్టే పక్కన కూర్చున్నాడు, ఎట్ట తీసుకున్నాడు, ఎట్ట చేసి కొట్టేసిన అంటాక 5,000 రూపాయలు. ఎంత బాధాకరం అండి దేవుని బిడ్డలారా. మరి దేవుని మరి కృప మన ఎడలు ఉండాలి. అందుకే ఒక్క మాట బైబిల్లో చూడండి దేవుని బిడ్డలారా, ఆ మాట నాకు చాలా చాలా ఇష్టమైన మాట. మరి కనబడదో ఓసారి చూద్దాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రక్తమే, యేసు రక్తమే. హల్లెలూయా. తండ్రివి తండ్రివి తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే. కేడము నీవే, మహిమయు నీవే, తల ఎత్తు వాడవు నీవే. కేడము నీవే, మహిమయు నీవే, తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే. తండ్రివి తండ్రివి తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే.
బాధించు వారు ఎంతో విస్తరించెను. నా మీద లేచువారు అనేకులుండెను. బాధించు వారు ఎంతో విస్తరించెను. నా మీద లేచువారు అనేకులుండెను. అయినను సోలిపోలేదు, అలసిపోలేదు, సోలిపోలేదు, అలసిపోలేదు. తండ్రి నీవాదుకొను, నన్ను తొట్టిల్లా నీయావిన్నడు. తండ్రి నీవాదుకొను, నన్ను తొట్టిల్లా నీయావిన్నడు. కేడము నీవే, మహిమయు నీవే, కలయెత్తు వాడవు నీవే. కేడము నీవే, మహిమయు నీవే, కలయెత్తు వాడవు నీవే. నా కలయెత్తు వాడవు నీవే, నా కలయెత్తు వాడవు నీవే. 84వ కీర్తనలో దేవుని బిడ్డలారా 11వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 84:11. దేవుడైన యెహోవా శూరుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు ఏదైనా మేలు చేయటానికి మానిపోయాడు, పక్కకు దొలికాడంటే మనలో యథార్థత పోయిందని అర్థం. మనలో నీతి నిజాయితీ పక్కకు దొలిపోయిందని అర్థం. అంతేగా? అంతేగా? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. నువ్వు యథార్థవంతురాలవైతే, నువ్వు యథార్థవంతుడవైతే నీకు ఏ మేలు కావాలనో ఆ మేలు ఆయన చేస్తాడు. నీకు ఏ ఆశీర్వాదం కావాలనో, నీకు ఏ దీవెన కావాలనో, నువ్వు ఏ రీతిగా హెచ్చించబడాలనో ఆయన తప్పక ఆయన ఆ మేలును చేయుటకు సమర్థుడైన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవా అడవి పంది వచ్చి పెక్కలించుచున్నది, ఆ దారిని వెళ్ళి వారందరూ కూడా త్రుంచి వేస్తున్నారయ్యా, అంత నష్టం చేస్తున్నారయ్యా, తోటను పాడు చేస్తున్నారయ్యా, నాశనం చేస్తున్నారయ్యా, నిర్మూలన చేస్తున్నారయ్యా. అయ్యా, ఇట్టి నష్టం చేస్తూ ఇట్టి పందులు పేకలిస్తుంటే ఈ యొక్క కనికరం దయలేని అన్యుల రాజులు వచ్చి నాశనం చేస్తున్నారయ్యా. నీవు మరలా దృష్టించు, నువ్వు మరలా కనికరించు, మరల నువ్వు కంచె వేయి, మరల నీ సహాయం కావాలని దేవుని బిడ్డలారా దేవునిపై ఆధారపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నీలో, నాలో, మన కుటుంబాలలో ఎక్కడ దేవుని కంచె తెగిపోయిందో, ఎక్కడ ఏదైతే వచ్చి పాడు నాశనం చేస్తుందో, 2024 సంవత్సరం నుండి దేవుని కంచె, దేవుని కాపుదల, దేవుని యొక్క నిత్య భద్రత మనకుండునట్లుగా భయభక్తులతో ప్రభును సేవించుదుము గాక, వినయ విధేయతతో ప్రభును సేవించుదుము గాక, వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో నడుచుదుము గాక, దేవుని ఆత్మ నడిపింపులో సాగిపోదుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ కూడా తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాఘనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, యొక్క 2023వ సంవత్సరమున తండ్రి, ఈ 53వ ఆదివారం దినమున తండ్రి ప్రభువా, దేవా, వాక్యముతో నాతో మాతోను మాట్లాడినందుకు వందనాలు నాయనా. దేవా, యోబు కుటుంబానికి మీరు కంచె వేశారు గనక అతడు అభివృద్ధి పొందాడు. ఇశ్రాయేలు కంచె తీసివేశారు కనుక తండ్రి తుంచివేస్తున్నారు, నిర్మూలన చేస్తున్నారు తండ్రి, దేశాన్ని పాడు చేస్తున్నారు అన్యులు వచ్చేసి. అవును ప్రభువా, దేవా, ఈ సంవత్సరంలో మాకు కంచె ఉందో లేదో కానీ వచ్చే సంవత్సరం నుండి నాయన
ఈ సమయం నుండి తండ్రి నీ కంచె, నీ కాపుదల, నిత్య నీ భద్రత మాకు ఉండాలని ప్రభువా మోకాళ్ళ మీద నిలబడి అడుగుచున్నాము. ప్రభువా మీరు సహాయం చేయండి. వందనాలు నైనా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, విత్తబడిన వాక్కులు 30, 60, 100 ఫలింపచేయండి. స్తోత్రాలు. చాలామంది రాలేదు, వారిని క్షమించండి. రాత్రికి నాయనా ప్రభువా 10 గంటలకు తండ్రి అందరినీ కూడా మీరు నడిపించండి నాయనా. మేమందరం కలిసి నాయనా ఈ 2023, 2024లో ఆరాధనతో ప్రభువా సమయాన్ని నీ యొక్క సన్నిధానములో గడుపుతూ మా సంవత్సరమంతా కూడా 2024 సంవత్సరములో విజయ పథకములో అన్ని విషయాలలో సాగిపోటకు మొదటిగా నీకు మాత్రమే స్థానం ఇస్తాం తండ్రి. అట్టి కృప మాకు అనుగ్రహించండి. వచ్చిన వీళ్ళందరినీ కూడా కావలసిన ఆరోగ్యం, ఆదరణ, క్షమంత నింపి బలపరిచి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.